కృష్ణప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి కృష్ణప్రసాద్ గారు. కృష్ణప్రసాద్ గారు హలో, మాట్లాడండి. కృష్ణప్రసాద్ గారు వినిపిస్తుందా? మేడం గారితో మాట్లాడండి. కృష్ణప్రసాద్ గారు, అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? హలో, అబ్బాయికా అమ్మాయికా వివాహం అండి? అబ్బాయికి అబ్బాయి ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? అబ్బాయి ఇంటర్మీడియట్ చేసిండు. హలో, వినపడుతోంది. అబ్బాయికి ఇంటర్మీడియట్ చేసి ఏం చేస్తున్నాడు ఆయన? అబ్బాయి ఇంటర్మీడియట్ చేసిండమ్మా. ఆ, తర్వాత ఇది అపోలో హాస్పిటల్లో డ్రైవర్ గా చేస్తున్నాడు. సరేనండి. అపోలో హాస్పిటల్లో డ్రైవర్ గా చేస్తున్నాడు. అవునా? మా దగ్గర డిగ్రీ పీజీ చేసిన అమ్మాయిలే ఉంటారండి. అందువల్ల ఇంటర్ 10th అంటే మా దగ్గర కష్టం, ఏమనుకోబాకండి. థ్యాంక్ యూ అండి కృష్ణప్రసాద్ గారు. అలాగే అమ్మ, కొన్ని దానాలు చేస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది అంటారు. అసలు ఎలాంటి దానాలు చేస్తే ఇట్లా త్వరగా పెళ్ళవుతుంది? అంటే మనం మామూలుగా ఎట్లా వివాహం లేట్ అయిపోగానే వెంటనే లేట్ అయిపోతుంది అనగానే ఏమనుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, ఎందుకు, ఏదో దోషం ఉందేమో, మంగళవారాలు చెప్పించేద్దాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అని అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా మంగళవారాలు చేస్తూ ఉంటారు. రాహు దోషం, కేతు దోషం, నాగదోషాలు, ఇలాంటి వాటికి మంగళవారం శ్రేష్టమని మంగళవారం ఒక్క పొద్దు ఉండి రాత్రికి భోజనం చేసేలాగా అలా చెప్పి ఆ రోజు కందులు దానం చెప్పిస్తాం. ఎందుకు ఇప్పిస్తాం? కందులకి ఎవరు కారకత్వం అంటే కనుక కుజుడు, కాబట్టి కుజ దోషం పోవాలని కందులను దానం చేస్తుంటాం. అది కూడా చాలా మంచిదే. కానీ ఆ రోజు 1008 సార్లు ఓం సాం శరవణభవ, ఓం సాం శరవణభవ అనే మంత్రాన్ని వీళ్ళు పఠించినట్లయితే తప్పనిసరిగా కుజదోషం, నాగదోషాలు, కాలసర్ప దోషాలు కూడా తగ్గి వెంటనే ఇది మంచి పరిహారం కింద పనికొస్తుంది. అసలు ఆలస్య వివాహం అవ్వడానికి కారణాలు ఏంటమ్మా? ఎందుకు అట్లా ఆలస్యం అవుతుంది అంటారు? అసలు ఆలస్య వివాహానికి శని భగవానుడు ఒక కారణం. అదేవిధంగా రాహుకేతువులు కారణమే. కుజదోషం కూడా, అష్టమ కుజుడు చాలా పెద్ద దోషం. అందువల్ల సంబంధాలు దగ్గరగా వస్తాయి. వాళ్ళ జాతకాలు చూపించుకుంటారు. చూపించుకున్న తర్వాత వాళ్ళు ఏం గమ్మున ఉంటారు, ఏం చెప్పరు అనమాట, ఆన్సర్ ఇవ్వరు. వీళ్ళు టెన్షన్ పడతారు. ఏంటంటే ఎవరైనా సరే మనకి చెప్పేస్తే హ్యాపీ కదా, అలానే వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలని పాపం వీళ్ళు సంస్కారంతో ఆగుతారు. అందువలన కూడా అప్పుడు వీళ్ళు వివాహం అవ్వట్లేదని జాతక విశ్లేషణకు వస్తే అప్పుడు వీళ్ళకి విషయం తెలుస్తుంది. అప్పుడు మా లాంటి వాళ్ళతో కదలి వివాహాలు, కుంభ వివాహాలు ఇలాంటివి చేయించుకుని ఆ తదుపరి వివాహానికి సుముఖంగా ముందుకు వెళ్తారు. అయిపోతుంది అప్పుడు. అంటే వాటికి పరిహారాలు ఉన్నాయి, చేసుకోవాలి. చేసుకుంటే కొంచెం తొందరగా కుదిరే అవకాశాలు బాగుంటుంది. ఓకే అమ్మా, ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-10 అబ్బాయి యుఎస్లో ఉన్నాడు, 1 crore వస్తోంది, సంవత్సరానికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, అబ్బాయి 5-11 బీటెక్ ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 350K వస్తుంది పిల్లాడికి, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ అబ్బాయి 32 సంవత్సరాలు, 5-10 బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి, హైదరాబాద్లోనే. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-9 ఎంబీఏ, గవర్నమెంట్ ఎంప్లాయీ, 1,80,000 జీతం వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-10 బీటెక్, హైదరాబాద్లోని 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. రైట్ అమ్మా, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. బాలకృష్ణ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి బాలకృష్ణ గారు. మేడం గారితో మాట్లాడండి. చెప్పండి బాలకృష్ణ గారు, ఎవరికి వివాహం, అబ్బాయికా అమ్మాయికా? ఓకే అమ్మా, ఓకేనండి. మీరు ఏం చేస్తారండి, మీ వివరాలు ఏంటి? సరేనండి, మీ వివరాలు, మీ యొక్క ఫోటో అన్నీ కూడా పంపించండి. మీ క్యాస్ట్ కూడా ఏంటన్నది మెన్షన్ చేయండి. డెఫినెట్గా రెండో సంబంధానికి స్త్రీలు ఉంటారు, దాన్ని బట్టి మనం చూద్దాం. మీరు ప్రొఫైల్స్ పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. థ్యాంక్ యూ అండి బాలకృష్ణ గారు. రైట్ అమ్మా, కంటిన్యూ చేయండి. అలాగే అమ్మా, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. జానకి గారు మెదక్ నుంచి. జానకి గారు నమస్తే అండి. రైట్, మేడం గారితో మాట్లాడండి. జానకి గారు నమస్కారం మేడం, మా బాబు గురించి తెలుసుకోవాలని కాల్ చేశాను మేడం. ఓకే అమ్మా, బాబు ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు జానకి గారు? బీటెక్ అండి, బీటెక్ అయిపోయింది, జాబ్ గురించి ట్రై చేస్తుంది మేడం. ఓకే అమ్మా, తప్పనిసరిగా జాతక విశ్లేషణ చేయాలా మీకు?
అయితే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా నా వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, దానికి పంపించండి. ఓకే అమ్మా. వాట్సాప్ నెంబర్ జానకి గారు 9866034439. ఈ వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ అని పంపించండి మీ అబ్బాయి గారివి. థ్యాంక్ యూ అండి జానకి గారు. కంటిన్యూ చేయండి అమ్మా ప్రొఫైల్స్. రజక క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, అబ్బాయి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కురుమా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, కురుమా క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా పెరికా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి కూడా 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసి మాట్లాడవచ్చు.